న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ నగరానికి భారీగా డ్రగ్స్ చేరుతాయనే సమాచారంతో నిఘా పటిష్టం చేశారు పోలీసులు. రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ఆదేశాలతో నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో అలర్ట్ అయ్యారు అధికారులు. వారం రోజుల వ్యవధిలోనే రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 2 డ్రగ్స్ ముఠాల ఆట కట్టించారు పోలీసులు. డిసెంబర్ 31 రాత్రి వేడుకలు డ్రగ్ ఫ్రీగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా కట్టడిపై రివ్యూ చేశారు డీజీపీ రవిగుప్తా. కొత్త సంవత్సరం వేడుకల కోసం సిటీకి భారీగా డ్రగ్స్ చేరుతాయనే సమాచారంతో 3 కమిషనరేట్ల సిపిలను అలర్ట్ చేశారు డీజీపీ రవిగుప్తా. సెలబ్రేషన్ లో డ్రగ్స్ వాడకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. శివారు ప్రాంతాలు, ఓరారుతో పాటు డ్రగ్స్ లింక్స్ ఉన్న వారిపై స్పెషల్ గా మానిటరింగ్ చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల సరఫరా జరగకుండా చూస్తూనే డ్రగ్స్ సప్లై చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు డీజీపీ రవిగుప్తా. మరోవైపు రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. నగరంలో యువతను టార్గెట్ గా చేసుకుని హెచ్ఎండిఏ డ్రగ్ ను సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకల కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకువస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. నిందితుల నుంచి 30 గ్రాముల డ్రగ్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా నిఘాను పటిష్టం చేశారు పోలీసులు. డ్రగ్స్ సప్లై చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు కాప్స్.